సంజయ్ థియేటర్ ఘటనతో పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కానీ శుక్రవారం సాయంత్రం హైకోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కానీ బెయిల్ కాపీ సరిగా లేదని, టైంకి అందలేదని చంచలాగూడ జైలు అధికారులు శనివారం ఉదయం విడుదల చేశారు బన్నీని. జైలు నుంచి నేరుగా బన్నీ తన గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడి నుంచి తన ఇంటికి చేరుకున్నారు. అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ, నాకేం కాలేదని, క్షేమంగానే ఉన్నా, చట్టాన్ని న్యాయాన్ని గౌరవిస్తాను, వారికి సహకరిస్తా, బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఆ ఘటన మాకు తెలియకుండా జరిగింది, అయినా అది దురదృష్టకరం. గత 20 ఏళ్ళుగా సంజయ్ థియేటర్కి వెళ్తున్నా, కానీ ఈసారి అలా జరగడం దురదృష్టకరం. ఏం చేసినా కూడా వారికి జరిగిన నష్టాన్ని పోడ్చలేం, కానీ ఏం సాయం కావాలన్నా తోడుగా ఉంటా. నాకు అండగా నిలిచిన, సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. కేసు గురించి నేనేం మాట్లాడలేను, అది చట్టం చూసుకుంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. నాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఈ కేసు గురించి నేను ఏమీ మాట్లాడను అని అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్ కోసం ఫ్యామిలీ అంతా గుమ్మం వద్ద ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక బన్నీ రాకతో హర్ష, అయాన్ పరిగెత్తు వచ్చారు. తండ్రి చూడడంతో పిల్లలు తెగ సంతోషపడ్డారు. పిల్లలు చూసి బన్నీ భావోద్వేగానికి గురయ్యారు. తన పాపను ఎత్తుకుని బన్నీ ముద్దాడారు. అయాన్ను దగ్గరకు తీసుకున్నారు. ఇక భార్య స్నేహారెడ్డిని హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. ఇక బన్నీని కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఇంటి గుమ్మం వద్ద ఇలా గుమ్మడికాయతో దిష్టి కూడా తీశారు. మొత్తానికి బన్నీ మాత్రం చాలా తెలివిగా మీడియా ముందు మాట్లాడారు. కేసు గురించి ఎక్కడా మాట్లాడకుండా చట్టం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంచారు. అయితే బన్నీని పరామర్శించేందుకు పలువురు సెలబ్రిటీలు బన్నీ ఇంటి వద్దకు వస్తున్నారు.